ఏమై ఉంటుంది? ఏమో నాకేం తెలుసు. నువ్వు కాసేపు బయటికి వెళ్ళి కూర్చోమ్మా. ఓకే డాక్టర్. ఏమైంది డాక్టర్? ఏమైనా సీరియస్ డాక్టర్? అంటే తనకి ఏమైంది డాక్టర్? తనకి ఇంకెంతకాలం బతుకుతుందో చెప్పండి డాక్టర్. చాలా కాలమే బతుకుతుంది. ఈ టైంలో కామెడీ లేదు డాక్టర్. నేనెందుకు కామెడీలు చేస్తారా అయ్యా? మరి చెప్పండి డాక్టర్, ఏమైందో? క్యాన్సర్ వచ్చిందా, స్వైన్ ఫ్లూ వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, లేకపోతే కొత్తగా వచ్చిన ఎబోలానా డాక్టర్? ఎబోలా ఏంట్రా బాబు? మరి ఏమైంది సార్? నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. ఏదో అంటున్నారు. నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. అయ్యో దేవుడా, ఎన్ని పూజలు చేశానే. ఏంటయ్యా నా కూతురికి ఈ పరిస్థితి రావాలా? ఓవర్ యాక్షన్ ఆపరా అయ్యా. తనకి ఎబోలా మేనియా అని చిన్న డిసార్డర్ ఉంది. నాకు అమీబా తెలుసు, నోబా తెలుసు డాక్టర్. ఈ ఎబోలా మేనియా ఏంటి డాక్టర్? నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. ఏదో అంటున్నారు. అంటే ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. చండాలంగా ఉన్నది ఒక్కటన్నా తీసుకుంటుంది. మంచివి 2 పెట్టామనుకో, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. అవునా? ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా డాక్టర్? ఏదో ఒకసారి మీ అమ్మాయిని పిలవండి. ఓకే, పిలుస్తాను. ఇన్ని చైర్లు ఉన్నాయే, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? అటు కూర్చోవాలా, ఇటు కూర్చోవాలా? ఇక్కడ కూర్చోమ్మా. ఓకే డాక్టర్. ఏం లేదమ్మా, నీకు జస్ట్ ఒక చిన్న హెడేక్ ఉంది అంతే. ఈ టాబ్లెట్స్ వాడు, మన కౌంటర్లో దొరుకుతాయి. ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ఏంది? ఓకే డాక్టర్. డాక్టర్, తినక ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా? కొన్ని తినక ముందు, కొన్ని తిన్న తర్వాత. అంటే తినక వెంటనే వేసుకోవాలా, లేకపోతే గ్యాప్ ఇచ్చేసుకోవాలా? హాట్ వాటర్ తోనా, కోల్డ్ వాటర్ తోనా? బోర్ కొడుతుంది, హాలిడేస్ వచ్చినాయి, ఎక్కడికని పోదాం కదా. ఎడికి పోదాం? గోవా. గోవా అంటే ఇంట్లో గుర్తుకొచ్చేది ఒకటే, పంపర్. బెంగళూరులో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ముంబై పోయి ఏం చేస్తావు? ఓకే. ఢిల్లీ పొల్యూషన్. సరే కులు. చలికి చచ్చిపోతామే. మరి ఏడకెళ్దాం? ఇదేనా నువ్వు చెప్పిన ప్లేస్? దునియా మొత్తం తిరిగి దమా ఖరాబ్ చేసుకునే బదులు మన ఏరియాలోనే ఛాయ్ తాగకుండా ప్రశాంతంగా బతకచ్చు కదా. నీ ఏషాలు. హలో అంకుల్. హలో అమ్మా, చాలా రోజుల తర్వాత. హారిక లేదా? ఏదో షాపింగ్ అని చెప్పేసి బయటకు వెళ్ళింది, 15 నిమిషాలు వస్తుంది. దా కూర్చో. ఓకే అంకుల్. హలో, ఏడున్నావే? వస్తున్నా, పక్కన యాక్సెసరీస్ కొనడానికి వచ్చినా. మనం బయటికి పోదామని చెప్పి నువ్వు బయటికి పోయిన అన్ని ఇరికిచ్చినావు. అరే వస్తున్నా, ఆగు 15 minutes. సరే జల్దీరా. ఏమైంది? అరే వస్తున్నా బే. రా జల్దీరా. ఎక్కడా? అరే వస్తున్నా, ఆగరా, చూస్తూ ఆగుతలే. వస్తున్నా 5 minutes. సరే సరే. ఇంకెన్ని గంటలే? వస్తున్నా 1 minute ఉంటా. జల్దీ చూడు. ఉండాలా పోవాలనా? ఎటు పోతావురా? ఇంటి దగ్గరనే ఉన్నా, వస్తున్నా ఆగు. సరే. ఏడికి పోయిందో నన్ను ఇరికిచ్చిపోయింది నా అమ్మ. ఇంకేంటమ్మా, మరి డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఏం ప్లాన్ చేసుకుంటున్నావు మరి? అదే అంకుల్, ప్లానింగ్లో ఉన్నా ఏదో ఒకటి చేద్దామని. ఇంకా అనుకోలేదా? అదేంటమ్మా, మీ జనరేషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందంటే ఇంకేదో రెడీగా ప్లాన్ చేసి పెట్టుకుంటారు కదా, నువ్వు అలా మాట్లాడుతున్నావు? అదే అంకుల్, ప్లానింగ్లో ఉన్నా, చేస్తా ఏదో ఒకటి. రే పద. వచ్చినావా? దా. యాక్సెసరీస్ అన్నావు? రే అక్కడ చాలా ఉన్నాయి రా, ఏం కొనాలో అర్థం కాలే. సరే పోదాం పా. పోతున్నాంగా. హే హారిక. హాయ్. ఏమ్మా హారిక, ఎలా ఉన్నావు? నేను మంచిగా ఉన్నా, హౌ ఆర్ యు? నేను బాగున్నా. నాన్నగారు బాగున్నారా? యా గుడ్. ఏంటి మధ్య హాస్పిటల్కి రావట్లేదు? అదే డాక్టర్, మార్నింగ్ రావాలా ఈవినింగ్ రావాలా అర్థమైతలేదు. నువ్వు మారవు ఇంకా. ట్రిప్ ఎట్లయినా వద్దన్నావు, ఇంట్లో ఉండి పిచ్చి లేస్తుంది. మూవీకైనా పోదాం. పోదాము, కానీ ఏ మూవీ పోదాం? హారర్ మూవీ వద్దు, యాక్షన్ వద్దు. లవ్ స్టోరీ? లవ్ స్టోరీకి వెళ్ళాలంటే బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్తే రొమాంటిక్ ఉంటుంది. నీతోటి ఫ్యామిలీ డ్రామా? ఇంట్లోనే డ్రామా చేస్తున్నారు, దానికి మళ్ళీ ఫ్యామిలీ డ్రామా సపరేట్ మూవీయా? నో. దీనికి వద్దా? మరి దేనికి వెళ్దామే?
అంటే ఇప్పుడు ఇందులో ఏది పెట్టాలా? వద్దు నువ్వేం పెట్టకు, నేనే ఏదోటి పెడతా, చూద్దాం. సరే. యా, తొందరగా ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ సార్. ఆ, నువ్వు ఆర్డర్ చేయవే. యా. ఎన్నున్నాయే, ఇప్పుడు ఏం చెప్పాలి? భయ్యా ఒక 10 minutes భయ్యా, నేను చెప్తా. సరే. మేడం. అన్నా 5 నిమిషాలు అన్నా ప్లీజ్. ఒక్క 5 minutes. సరే. ఏమైంది మేడం? సార్. భయ్యా Please, 5 భయ్యా. minutes. అరే ఇట్లయితే ఎట్లా? ఇదేంటి భయ్యా? ఇది బ్రేక్ఫాస్ట్ మెనూ సార్, దీని టైం అయిపోయింది. ఇది లంచ్ మెన్యూ. వస్తే ప్లీజ్ ఈ మెనూని మళ్ళీ డిన్నర్ మెనూ లాగా చేయకే. ఎసూజ్ మే డాక్టర్. ఇంత కాన్ఫిడెంట్గా వచ్చిందంటే సెట్ అయిపోయి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగానే కూర్చుంది. ఎలా ఉన్నావమ్మా? అదే నాకు అర్థమైతలేదు డాక్టర్. అమ్మో, ఇంకా తగ్గలేనట్టుంది. ఇప్పుడే చిన్న పని ఉందమ్మా, వెళ్ళొస్తాను. డాక్టర్ నేను చెప్పేది వినండి డాక్టర్. లేదమ్మా, కాస్త అర్జెంట్ పని ఉంది, వెళ్ళేసి వస్తాను. లేదు డాక్టర్ వినండి డాక్టర్, నాకు అర్జెంట్. అంటే పర్సనల్ పనమ్మా, లేదు మీరు వినాల్సిందే. డాక్టర్ మా ఇంట్లో పెళ్లి అని చెప్పి నన్ను దమ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థమైతలేదు. ఒకడేమో మందు తాగుతాడు, ఇంకొకడేమో మందు తాగడు. ఇప్పుడు మందు తాగినోడు మంచోడా, మందు తాగనోడు మంచోడా? ఆపు. నీకు నేను మంచి సంబంధం చూస్తా. అన్ని లక్షణాలు ఉన్న మంచి కుర్రోనిచ్చి నేను పెళ్లి చేస్తా. పక్కా? పక్కా. కావాలంటే నీ తరపున నేనే కట్నం ఇస్తా వాడికి. నిజమా డాక్టర్? పక్కా? హా, ఇప్పుడు మాత్రం నన్ను వదిలే. థ్యాంక్ యూ, సో స్వీట్. బాబోయ్, ఇప్పుడు కనుక ఈ పిల్లకి మొగుడిని చూడకపోతే నాకు మొగుడే ఇలా ఉంది. డాక్టర్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అమ్మో, నాకు ఓపిక లేదు ఇంకా, వదిలే ప్లీజ్.